హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్లో ఆదాని ఒప్పందం అంశానికి సంబంధించి పరువు నష్టం దావా వేశారు ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కొన్ని మీడియా సంస్థల పైన. ఆదాని ఒప్పందంలో భాగంగా జగన్మోహన్ రెడ్డికి భారీగా లబ్ధి చేకూరింది అంటూ కొన్ని పత్రికలు రాస్తూ వచ్చాయి. ఆ లబ్ధి 100 కోట్ల రూపాయలు ఉంది అంటూ రాస్తూ వచ్చాయి. గతంలో ఆదానితో జగన్మోహన్ రెడ్డి చేసిన సమావేశాలు కూడా ఈ కుట్రలో భాగమేనంటూ రాశాయి. సో గతంలో సమావేశాల కారణంగానే విద్యుత్ ఒప్పందాలు చేసుకుని భారీగా డబ్బులు జగన్మోహన్ రెడ్డి దోచేశారు అంటూ రాశాయి. సో ఆదాని జగన్ ఒప్పందం దేశానికి మచ్చగా రాశాయి. ఆదాని జగన్ ఒప్పందం ఆంధ్రప్రదేశ్ నష్టం కలిగిస్తుంది అంటూ రాశాయి. సో ఇలా రాస్తున్న పత్రికల పైన జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి సీరియస్ అయ్యారు. ఆయన చేసుకున్న ఒప్పందానికి సంబంధించిన డీటెయిల్స్ని కూడా చెప్పారు. కర్ణాటక, ఒరిస్సా, తమిళనాడు, ఛత్తీస్గఢ్, జమ్మూ కాశ్మీర్ లాంటి రాష్ట్రాలు కొన్న విద్యుత్ కంటే, వాళ్ళు కొన్న ధర కంటే తక్కువ ధరకు తాను విద్యుత్ కొనుగోలు చేస్తే కుంభకోణం ఎలా అవుతుంది? పాయింట్ నెంబర్ 1 ఆయన అడిగింది. గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలు తక్కువ కొన్నాయి కదా అనే ప్రశ్నకు, అవి నైబర్ స్టేట్స్గా ఉన్నాయి, అక్కడ ట్రాన్స్మిషన్ ఛార్జీలు కూడా తక్కువగా ఉంటాయి కాబట్టి అక్కడ తక్కువకే ఇచ్చారు. మనం చాలా దూరంగా ఉన్నాం కాబట్టి వచ్చే 25 సంవత్సరాలకు సంబంధించిన రేట్ ఇది కాబట్టి మనం ₹2.49కి కొన్నామనే విషయాన్ని ఆయన చెప్తూ వచ్చారు. దాంతోపాటు ట్రాన్స్మిషన్ ఛార్జీలు లేకుండానే మనం విద్యుత్ తీసుకుంటున్నాం. ట్రాన్స్మిషన్ ఛార్జీల రూపంలో మరో ₹2 పైగా యూనిట్కి పడే పరిస్థితి ఉంటుంది. ఆ ఖర్చు మనం లేకుండా చేస్తున్నాం కాబట్టి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రయోజనం కలిగించే నిర్ణయంగా ఆయన చెప్తూ వచ్చారు. పైగా సెకీ అనే సంస్థ తనకు తానుగా విద్యుత్ తీసుకోండి అంటూ ఒక లేఖ రాస్తే ఆ లేఖకు స్పందనగా మాత్రమే ఈ విద్యుత్ తీసుకోవడానికి మేము ముందుకు వచ్చాము. ఆ సమయంలో పీపీఎల్ రద్దు చేసిన అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతిపక్షం రకరకాల కేసులు వేసి ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెడుతున్న నేపథ్యంలో అప్పుడున్న వాతావరణంలో రైతులకు ఉచితంగా విద్యుత్ ఇవ్వడానికి సంబంధించి ఉన్న ఏకైక ఆప్షన్గా మాకు సెకీ రాసిన లెటర్ కనపడింది. సో వాళ్ళు తక్కువకి ఇస్తా అంటున్నారు, ట్రాన్స్మిషన్ ఛార్జీలు లేకుండా ఇస్తా అంటున్నారు, పైగా ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి అక్కడ నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఈ నిర్ణయాన్ని నేను తీసుకోకుండా సెకీ రాసిన లెటర్ని కనుక పక్కన పెట్టుంటే ₹2.49కి సెకీ పవర్ ఇస్తానంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు తీసుకోకుండా పక్కన పెట్టారు? దాని ఇంకో ప్రైవేటు వ్యక్తుల దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళ దగ్గర పవర్ కొనుగోలు చేయడానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇస్తానన్న విద్యుత్ని ఆయన తీసుకోకుండా పక్కన పెట్టారని ఈరోజు మీరు మాట్లాడేవాళ్ళు కదా. నేను కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి కేంద్ర ప్రభుత్వం మాకు తక్కువ ధరకు విద్యుత్ ఇస్తానంటే ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా నేను ముందుకొచ్చి విద్యుత్ తీసుకున్నాను. నేను చేసిన తప్పేంటి దీంట్లో అంటూ ఆయన ప్రశ్నించారు. పైగా కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ, మోదీ గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకురావడంలో భాగంగా, విద్యుత్కు సంబంధించిన ఇబ్బందులు లేకుండా చేయడంలో భాగంగా, ఆత్మనిర్భర్ భారత్ అనే స్కీమ్లో భాగంగా విద్యుత్ని అన్ని రాష్ట్రాలకు అవైలబిలిటీని పెంచే ప్రయత్నం చేస్తే దాన్ని అప్రిషియేట్ చేయాల్సింది పోయి, తక్కువ ధరకు నేను విద్యుత్ కొంటే నన్ను అప్రిషియేట్ చేసి అభినందించాల్సింది పోయి ఈ రకంగా దుర్మార్గంగా వార్తలు ఎందుకు రాస్తున్నారు? 48 గంటల సమయం ఇస్తున్నాను, 48 గంటల్లో మీరు చర్యలు తీసుకోకపోతే, మీరు తప్పని క్షమాపణలు చెప్పకపోతే, మీ పత్రికల్లోనే దాన్ని ప్రచురించకపోతే మీపై పరువు నష్టం దావా వేస్తాను అని చెప్పారు. దానిలో భాగంగానే ఢిల్లీ హైకోర్టులో ఆయన పిటిషన్ వేశారు. ₹100 కోట్ల ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఆదాని ఒప్పందానికి సంబంధించి తప్పుడు వార్తలు రాసిన మీడియా సంస్థలకు నోటీసులు ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు. సో ఈ మేరకు కోర్టు ఆ మీడియా సంస్థలకు కొద్దిసేపటి క్రితం నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు మీడియా సంస్థలు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఈ అంశానికి సంబంధించి ఇకపై రాసే వార్తలు కూడా ఫర్దర్గా కోర్టు చెప్పే తీర్పుకు లోబడి ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు కనుక రాస్తున్న వార్తలు కూడా అదే తరహా వార్తలు రాస్తే భవిష్యత్తులో కోర్టు వాళ్ళపైన సీరియస్ యాక్షన్ తీసుకునే పరిస్థితి కూడా ఉంటుంది అంటూ కోర్టు వ్యాఖ్యానించింది. సో ఆ మీడియా సంస్థలపైన పరువు నష్టం దావా వేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ₹100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. కోర్టు కూడా వాళ్ళకి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో సో ఆ మీడియా సంస్థలు ఎలా స్పందిస్తాయో చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఆ మీడియా సంస్థలు ఈ పర్టికులర్ అంశం పైన వార్తలు రాయడం ఎందుకు మానేశాయో తెలియదు. సో ఇప్పుడైనా తప్పు చేశామనో ఆ వార్తలను తీసేస్తామనో కోర్టుకు చెప్తాయా, లేకపోతే మేము రాసిన వార్తలు సరైనవేనని చెప్తాయా? కోర్టు దానిపైన ఎలా స్పందిస్తుంది అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఖచ్చితంగా ఆసక్తిని కలిగించే అంశంగా ఉండబోతోంది.